ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా నానో టెక్నాలజీ వినియోగం బాగా పెరిగిపోతుంది. అదే కోవలో వ్యవసాయ రంగంలో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులను సాధించేలా సాగులో కూడా కొత్త సాంకేతికతను అవలంబిస్తున్నారు. నేల సంరక్షణతో పాటు పర్యావరణాన్ని కాపాడుకునేలా కొత్త ఆవిష్కరణ రూపకల్పనలో భాగంగా బయోఫ్యాక్టర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మధ్య కీలక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. నానో టెక్నాలజీలో జరుగుతున్న ఈ పరిశోధనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నానో టెక్నాలజీ అడ్రస్ చేయగలిగిన ఏరియాస్ ఏంటి అంటే, ఫర్టిలైజర్ జనరల్గా బల్క్ యూసేజ్ జరుగుతూ ఉంది ఫార్మర్ లెవెల్లో. ఎప్పుడైతే ఇది నానో ఫర్టిలైజర్గా కన్వర్ట్ అయినప్పుడు బల్క్ యూసేజ్ తగ్గి, క్వాంటిటీ తగ్గి, దాని తాలూకు ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది. తద్వారా కార్బన్ ఫుట్ ప్రింట్ ఎన్విరాన్మెంట్ మీద చాలా తక్కువ ఉంటుంది. తక్కువ రిసోర్స్తో ఎక్కువ యూటిలైజేషన్ వస్తుంది. ఇది ఫార్మర్కి బాగా అడ్వాంటేజ్ అవుతుంది. దీంతోపాటు బయోఫ్యాక్టరు హెచ్సియు కలిసి పనిచేయడంలో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, బయోఫ్యాక్టర్ మేజర్గా బయోఫర్టిలైజర్ పనిచేస్తుంది. ఇప్పటివరకు కెమికల్ రిడక్షన్లో ఉన్న నానో మెటీరియల్స్ని మేము మైక్రోబియల్ రిడక్షన్తో వర్క్ చేస్తున్నాం. సో ఈ కారణం మీద ఈ రెండిటి జాయింట్ వెంచర్ బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. As you all know, because of the rampant use of the pesticides, there are a lot of health issues coming up these days. The very purpose of this collaborative work is basically to develop smart pesticide delivery systems so that the efficiency improves. Similarly, if you use a lot of fertilizers, over usage of fertilizers also is not good for the health of the soil. So therefore, appropriate use of the fertilizers through this nanotechnology route basically will help in improving the efficiency of the agriculture. That is going to be very, very useful for the farmers. So that is the main purpose, so that we have better agriculture for the farmers. At the same time, we are able to use nanotechnology in an efficient way to improve the agriculture for the farmer. తర్వాత నానో టెక్నాలజీ ఏదైతే ఈ మధ్యకాలంలో కొత్త పుంతలు తొక్కుతుందో, వివిధ రంగాల్లోకి వెళ్తుందో, ఆ నానో టెక్నాలజీ మీద పనిచేయాలనే దిశగా ఆలోచిస్తున్నప్పుడు డాక్టర్ దిబాకర్ దాస్ అలాగే వారి బృందం మాకు ఎంతగానో వాళ్ళ పరిశోధనలు ఉపయోగపడతాయని మేము భావించాము. సో ఈ నానో టెక్నాలజీ అన్నది బయోఫ్యాక్టర్ కంపెనీ యాక్చువల్గా అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, పౌల్ట్రీ, లార్జ్ యానిమల్స్, అలాగే బయో రెమిడియేషన్ వివిధ రంగాల్లో ఉండటం వలన ఈ నానో టెక్నాలజీని మనం ఎలా వినియోగించవచ్చు ఈ రంగాల్లో, మరి ముఖ్యంగా వ్యవసాయ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికంగా ఫర్టిలైజర్స్ వాడుతున్నారు, కానీ వాళ్ళకి తగినటువంటి దిగుబడి రావటం లేదు. అలాగే ఎన్విరాన్మెంట్ కూడా పాడవుతుంది. ఏదైతే నేల ఉందో, నేల తల్లి ఆరోగ్యం ఉందో అది దెబ్బతింటుంది. ఈ ప్రిసిషన్ డెలివరీ ఆఫ్ న్యూట్రియంట్స్ అన్న దాని మీద మేము విస్తృతంగా పరిశోధనలు జరపాలని, అది హెచ్సియుతో ఈ ఎంఓఏ మాకు ఎంతగానో సహకరిస్తుందని ఒకటి ఆశిస్తున్నాము. అలాగే ఈ నానో టెక్నాలజీకి ఉన్న ఇంకొక అద్భుతం ఏంటంటే, ఇవి యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీని కూడా కలిగి ఉంటాయి. జరిగే పరిశోధనల ద్వారా రైతులకు ఎంతగానో మేలు చేకూరుతుందని, అలాగే ఏదైతే మనం ఇప్పటివరకు ఈ సాయిల్ హెల్త్, నేలతల్లి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నామో, అలాగే ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నామో, అదంతా కూడా ఈ పరిశోధనల ద్వారా మనం తగ్గించవచ్చని, ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ ఏదైతే ఉందో అది కూడా తగ్గించవచ్చని, వివిధ రంగాల్లో ఎంతవరకు మేము కొలాబరేటివ్గా ఎంతవరకు అయితే మేము పరిశోధనలు జరపగలుగుతామో మేము అది ఖచ్చితంగా ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా, రైతుకు ఉపయోగపడే విధంగా ఉంటుందని మేము పూర్తిగా భావిస్తున్నాము. It will help the students who are working in the area of nanoscience and technology in materials engineering, which will get exposure how to work efficiently with this nanomaterial, which will help later on to utilize this biopesticide and this fertilizer. This exposure is very important for the case of our own humankind, reducing the carbon footprint and saving the life as a One Health mission which has been initiated by the government.